హాయ్ ఫ్రెండ్స్, మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఒక బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగింది. అది ఏంటంటే ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కలిగిన అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు ఎటువంటి కార్డ్లెస్ లేకుండా మనం ఈఎంఐ టైప్లో మనం ఏదైనా మన ఇంటికి అవసరమైన ఏదైనా ఒక నిత్యావసర వస్తువు అయితే మనం తీసుకోవచ్చు. అది ఎలా అని చెప్పేసి మనకు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదైతే వాళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి ఎలిజిబుల్ అంటే అందరూ అయితే ఎలిజిబుల్ కాదు. దీనికి సంబంధించి మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పేసి కూడా అది ఎలా అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఒకటి మనం ఈ యొక్క దీంట్లో ఏంటంటే మనం ఎటువంటి క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డ్ లేకుండా ఈఎంఐ టైప్ అయితే మనం వస్తువుని అయితే తీసుకోవచ్చు. అది ఎలాగంటేనే జస్ట్ మన యొక్క ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డుతో సహాయంతో అయితే తీసుకోవచ్చు మనకు సంబంధించి ఈఎంఐ టైప్లో. మరి మీరు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి నేను మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసారు మీరు. ఒకటి కార్డ్లెస్ ఈఎంఐ అండ్ హౌ ఇట్ వర్క్స్ అండ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. నేను ఇందులో వచ్చేసి హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను దీనికి సంబంధించి ఏంటనేది. సో అక్కడ మనం హౌ ఇట్ వర్క్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి మీరు అందులో ఆల్రెడీ అకౌంట్ తీసుకొని ఉన్నట్లయితే మీరు మరి దీనికి సంబంధించి మీరు ఈఎంఐ తీసుకోవడానికి కార్డ్లెస్ ఈఎంఐ తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదని మనం ఎలిజిబుల్ అవుతామో లేదో తెలుసుకోవడం కోసం ఏం జరిగింది, మీరు ఇక్కడ మీకు ఒక నెంబర్ది కనిపిస్తుంది. టు చెక్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కార్డ్లెస్ ఈఎంఐ SMS CF2. ఇక్కడ అంటే మీరు ఏం చేయాలి, మీరు ఏదైతే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి రిజిస్టర్డ్ నెంబర్ ఉందో ఆ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ నుంచి CF అని టైప్ చేసి ఈ యొక్క నెంబర్ అయితే మీరు SMS చేసి సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందన్నా మీరు ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్కి మీరు ఎలిజిబులా కాదని చెప్పేసి ఒక SMS అయితే వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అనేట్టు ఒకవేళ కాదని చెప్తే ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక SMS అయితే వస్తుంది. సో మరి ఎలిజిబుల్ అయిన తర్వాత మనకు ఎలక్ట్రానిక్స్ వర్క్స్కి సంబంధించి మనకు కొన్ని కంపెనీస్ అయితే మనకు పార్ట్నర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పార్ట్నర్స్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, ఇక్కడ పార్ట్నర్స్ అనే ఆప్షన్ అయితే మీరు ఎంచుకుంటే మనకు కొన్ని కంపెనీస్ వచ్చేసి మనకు పార్ట్నర్స్కి అయితే ఈ యొక్క ఆఫర్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ యొక్క కంపెనీలు అంటే కూడా మీకు అయితే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ మనకు బ్రాండ్ పార్ట్నర్స్ వచ్చి మనకు కెరీర్ అండ్ డైకిన్, డెల్ అండ్ హైయర్ అని చెప్పేసి లెనోవా, మైక్రోసాఫ్ట్, మోటర్లా, వివో, తోషిబా, వైర్ల్పూల్, MI కంపెనీ, నోకియా కంపెనీ, ఇవన్నీ మనకు పార్ట్నర్స్కి అయితే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే మీకు నియర్లో ఏవైనా షోరూమ్స్ ఉంటాయి కదా, MI షోరూమ్ కావచ్చు, నోకియా షోరూమ్ కావచ్చు, వివో షోరూమ్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి మీరు జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు సహాయంతో మీరు ఈ యొక్క కార్డ్లెస్ ఈఎంఐ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది అందరికైతే మీకైతే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఒకసారి ఇంకా దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.